దేవుని ప్రేమ అనేది చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకంటే దేవుని ప్రేమ చాలా ప్రత్యేకమైనది. ఈ లోకంలో నీ తండ్రి ప్రేమ కన్నా, నీ తల్లి ప్రేమ కన్నా, నీ అన్నయ్య ప్రేమ కన్నా, నీ యొక్క తమ్ముడి ప్రేమ కన్నా, నీ అక్క ప్రేమ కన్నా, నీ చెల్లి ప్రేమ కన్నా, నీ బంధువుల ప్రేమ కన్నా, నీ యొక్క స్నేహితుల ప్రేమ కన్నా, నీ యొక్క రక్త సంబంధికుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ చాలా ప్రత్యేకమైనది. దేవుని ప్రేమను ఒక పక్కన పెట్టి, ఈ లోక సంబంధమైన ప్రేమను ఒక పక్కన పెట్టి చూస్తే దేవుని ప్రేమ చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాయంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చాలా చక్కటి మాట వ్రాయబడుతూ ఉండిద్దండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ ఉండిద్ది. ఈ మాట ఎందుకు వ్రాయబడింది అంటే సాక్షాత్తు దేవుడు ఆయన తన ప్రేమను మన వెల్లడిపరిచాడు. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం విధంగా వ్రాయబడుతూ ఉండిద్ది. ఆయన మన తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా ఆయన తన సొంత ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంటే దేవుని ప్రేమ ఎంత ప్రత్యేకమైనది అంటే చాలా ప్రత్యేకమైనది. చాలామంది ఒక కవి దేవుని ప్రేమ అనే ఒక పుస్తకాన్ని రాయడం ప్రారంభించారంటండి. హల్లెలూయా. దేవుని ప్రేమ అనే ఆ యొక్క దేవుని ప్రేమను వివరిద్దామని, దేవుని ప్రేమను ఏదో ఒక విధంగా ప్రజలకు తెలియజేద్దామని ఒక పుస్తకం రాద్దామని ఆయన ప్రారంభించి 2 పేజీలు రాసి ఆ పేజీల్లో ఈ విధంగా అన్నాడు, నేనేమైనా పిచ్చివాడనా దేవుని ప్రేమను వివరించడానికి? దేవుని ప్రేమను వివరించాలి అంటే ఆకాశం అనే ఒక పుస్తకాన్ని తెరచి ఈ చెట్లు అనే ఒక పెన్నుని మనం ఎంత రాయగలిగితే చెట్లు తరిగిపోతాయి. ఆ యొక్క ఆకాశము అనేక పేపరు చాలదు. సో అది అంత సముద్రాన్ని సిరాగా చేసి చెట్లన్నిటినీ కూడా మనం పెన్నులుగా మలుచుకొని, లోకంలో చెట్లన్నీ పెన్నులుగా మలుచుకొని, ఆకాశాన్ని ఒక పుస్తకంగా మలుచుకొని రాస్తే ఆ పుస్తకము సరిపోదు. ఆ యొక్క సముద్రం ఎండిపోతుంది, చెరువులు ఎండిపోతాయి, అదే రకంగా చెట్లన్నీ అయిపోతాయి. కానీ దేవుని ప్రేమ మొదటి పేజీ మాత్రమే పూర్తవుతుంది అని చెబుతారండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే దేవుని ప్రేమ వివరించడం చాలా కష్టం అండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అది మనుషుని యొక్క జ్ఞానానికి మించినది, మనుషుని యొక్క తెలివికి మించినది, మనుషుని యొక్క ఆలోచనకు మించినది దేవుని ప్రేమ. మనము వర్ణించలేము. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకోవడానికి మనిషి ఎంత ప్రయత్నించినా అది తెలియట్లా. అందుకే సాక్షాత్తు దేవుడే తను తానే బయలుపరుచుకున్నాడు. నా బిడ్డలారా, ఇదిగో నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో చూడండి అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనముగా దేవుణ్ణి చేరలేము. ఎందుకంటే ఆయన ఆది సంభూతుడు, అనంత జ్ఞాని, ఆత్మైన దేవుడు. కాబట్టి ఆయన ఉనికిని కానీ, ఆయన శక్తిని కానీ, ఆయన ప్రేమను కానీ మనము తెలుసుకోవడానికి మన శక్తి చాలదు, మన తెలివితేట చాలదు, మన బలము చాలదు. అందుకోసమే సాక్షాత్తు దేవుడే తాను బయలుపరుచుకున్నాడు దేవుని యొక్క వాక్యము ద్వారా. సాక్షాత్తు దేవుడే ఈ సృష్టి ద్వారా ఆయన ఎంత శక్తివంతుడో, ఈ సృష్టిని, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని మనం చూచినప్పుడు దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చుట ద్వారా దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుందండి. ఈ లోకంలో నీ తల్లి ప్రేమ, నిన్ను కన్న దినాల నుంచి ఆ తల్లి చచ్చేంత వరకు నీ మీద ప్రేమ చూపిస్తూ ఉండిద్ది. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడుతూ ఉండిద్దండి. నిన్ను కన్న తల్లి అయినా మర్చిపోవచ్చేమో, కానీ నేను నిన్ను మరువను అని దేవుని యొక్క మాట మాట్లాడుతూ ఉండేది. నిజమే,
ఈ లోకంలో కన్న తల్లి అప్పుడప్పుడు మర్చిపోతూ ఉండిద్దండి. గుర్తుపెట్టుకోండి, నీ కన్న తల్లి నువ్వు నిద్రిస్తున్నప్పుడు నిన్ను మర్చిపోయిద్ది కొన్నిసార్లు. నేను మర్చిపోయే అవకాశం ఉండిద్ది. నీ తండ్రి నిద్రపోయేటప్పుడు నిన్ను మర్చిపోయే అవకాశం ఉండిద్ది. నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను మర్చిపోయే అవకాశం ఉండిద్ది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన బిడ్డలను ఆయన ఏ విధంగా ఎంత కాపాడుతాడు అంటే, ఎంతగా ప్రేమిస్తాడు అంటే, వారి మీద ఎంత శ్రద్ధ చూపిస్తాడు అంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. నిజమేనండి, ఆయన ఒక క్షణము కూడా మనం కొనకడు. ఒక క్షణం కూడా ఆయన నిద్రపోయే దేవుడు కాదు. నిన్ను అంతగా నీ పక్కనే ఉండి నీ యొక్క స్థితిని, నీ పరిస్థితిని, సమస్తాన్ని కూడా చూస్తూ, నా బిడ్డకి ఏదో ఒకటి చేయాలి, నా బిడ్డ ఏదో ఒకటి చేయాలి, నా బిడ్డని ఏదో ఒక విధంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, నా బిడ్డని ఏదో ఒక స్థితిలో ఉంచాలి అని దేవుడు కూడా ప్రతి విషయంలో కూడా ఆయన నీ మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నాడండి. నీ తల్లి అయినా నేను ఒకవేళ చెడిపోయినోడా, అరే అదిరా, అరే ఇదిరా, నువ్వు అలాంటి వాడురా అని తిట్టొచ్చు. నీ తండ్రి కూడా నా కడుపుని చెడబుట్టావు కదరా అని అనేక సూటిపోటి మాటల చేత నిన్ను బాధ పెట్టవచ్చు. కానీ నా దేవుడు, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యేసయ్య మాత్రము ఆ విధంగా మాట్లాడేవాడు కాదండి. ఆయన ప్రేమ శాశ్వత కాలము నీ మీద చూపించే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు. ప్రియబిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నాము, ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, చాలా గొప్పదండి. మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, బంధువుల ప్రేమ కలకాలం ఉండేది కాదండి, స్నేహితుల ప్రేమ కలకాలం ఉండేది కాదు. ఒకనొక వ్యక్తి ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారండి. ఇద్దరు కొడుకుల్లో చిన్న కుమారుడు లోక స్నేహాన్ని ఆశించి, లోక స్నేహాన్ని ఆశించాడు. లోకంలో అనేక మంది స్నేహితులను ఏర్పాటు చేసుకున్నాడు, అనేక మంది ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకున్నాడు, లోక ఆశలు కోరుకున్నాడు, లోక భోగాలు కోరుకున్నాడు, లోక బాంధవ్యాలు కోరుకున్నాడు, లోకంలో జోదాన్ని కోరుకున్నాడు, లోకంలో ఆ యొక్క సినిమాలు కోరుకున్నాడు, లోకంలో ప్రతిదీ కూడా నేను అనుభవించాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. అటువంటి ప్రయాసలో ఒక రోజున స్నేహితులందరూ కూడా కలిసి, అరే మనము వేరొక దేశానికి వెళ్ళి మనము బిజినెస్ చేద్దాము, బాగా డబ్బులు సంపాదిద్దాము, మన ఇష్టానుసారంగా మనకు తిరుగుదాము, మనకి ఇక్కడ ఉంటే వాళ్ళు ఎదురు చదువుతున్నారు, వీళ్ళు ఎదురు చదువుతున్నారు, ఇట్లా కాదు, మనం పరాయి దేశానికి వెళ్ళిపోదాంరా అని అందరూ కూడా మాట్లాడుకుని అందరూ కూడా ఒక ఆలోచనతో ఉండిపోయారు. అందులో ఈ కుమారుడు కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ ఇక నుంచి నేను మీతో ఉండదలుచుకోలేదు, నేను వేరే దేశానికి వెళ్ళిపోతాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, మీరు మాట్లాడే మాటలు, మీరు తిట్లు నా వల్ల కాదు అని తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తిని అంతా కూడా తీసుకొని స్నేహితులను వెంటబెట్టుకొని పరాయి దేశానికి వెళ్ళాడు. ఆ పరాయి దేశానికి వెళ్ళిన తర్వాత స్నేహితులు ఒకరి వెంబడి ఒకరు తన దగ్గర, స్నేహితుల దగ్గర డబ్బు అయిపోయే కొంది ఇంకా డబ్బు అయిపోతుంది అని తెలియగానే ఒకరి తర్వాత ఒకరు చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. పరాయి దేశంలో ఉన్నారు, పరాయి భాష రాదు, ఆ దేశ పరిస్థితులు తెలియదు, ఎంతగానో డబ్బు ఉన్నా డబ్బులన్నీ అయిపోయాయి. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ దేశంలో ఏదో ఒక పనన్నా చేసుకొని బతుకుతాం, చేతిలో రూపాయి కూడా లేదు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. డబ్బులు ఉన్నప్పుడు ఎంతగానో నన్ను స్నేహితులు ఉన్నారు అని ఎంతగానో సంతోషపడ్డాడు. కానీ ఉన్న స్నేహితులు కూడా వెళ్ళిపోయారండి. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, నీ దగ్గర డబ్బు ఉన్నంత కాలమే నీ పక్కన నీ స్నేహితులు ఉంటారు. డబ్బు ఎంత స్థితిని తీసుకొస్తుందంటే నేను దిగజారుస్తుందండి, నీ బ్రతుకును దిగజారుస్తుంది. జ్ఞాపకం చేసుకునే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క సహోదరుడు ఆ విధంగా స్నేహితుల చేత మోసగించబడ్డాడు. తను అనుకున్నాడు స్నేహితుల ప్రేమ ఎంత గొప్పదో అనుకున్నాడు. ఆ స్నేహితుల దినోత్సవం వచ్చినప్పుడు అతడు ఎంతగా ప్రతి ఒక్కరు కూడా ఆ స్నేహితుల బ్యాండ్లు కట్టుకుంటారు. ఏంటంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటారు దాన్ని. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుంటారు, ఆ ఫోటోలు దిగుతారు, వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో, ట్విట్టర్లో, ఇంకా ఆ యాప్లో ఈ యాప్లో పెడుతూ ఉంటారు, గొప్ప ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు.
కానీ చివరికి తన స్నేహితులు తనను మోసం చేసేసారండి. అప్పటి వరకు ఆ యొక్క వ్యక్తికి తెలియదు నా స్నేహితులు నన్ను మోసం చేస్తారని. ఇదిగో స్నేహితుల ప్రేమ గొప్పదని మురిసిపోయాడు. స్నేహితుల ప్రేమ గొప్పదని పొంగిపోయాడు. స్నేహితులు చివరాఖరికి వదిలేసిన తర్వాత అప్పుడు బాధపడుతున్నాడండి. ఎందుకు ఈ మాట చదువుతున్నాండి ప్రియ దేవుని బిడ్డలారా? స్నేహితుల ప్రేమ శాశ్వతము కాదు, తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతము కాదు, నీ బంధువుల ప్రేమ శాశ్వతము కాదు. నీ దగ్గర డబ్బు ఉంటేనే వారు నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర ఏదైనా ఒక పలుకుబడి ఉంటేనే నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉంటేనే వారు నీ వద్దకు వస్తారు. నీ దగ్గర ధనధాన్యాలు ఉంటేనే వారు నీ వద్దకు వస్తారు. నీ దగ్గర వెండి బంగారములు ఉంటేనే వారు నీ వద్దకు వస్తారు. నీకు వారికి కావలసిన నీ దగ్గర ఉంటేనే వారు నీ దగ్గరకు వస్తారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఈ లోకంలో సాధారణంగా జరిగే విషయాలండి. చాలామందికి అర్థం కాదు ఆ విషయాలు. ఎవరైతే అవి అర్థం చేసుకొని జాగ్రత్తగా వారి జీవితాన్ని నడిపిస్తూ ఉంటారో వారు జ్ఞానవంతులు, వారు తెలివివంతులు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల ప్రేమ కానీ బంధువుల ప్రేమ, ఎవరి ప్రేమ శాశ్వతము కాదు. నా యేసయ్య ప్రేమ శాశ్వతం, ఈ దేవుని ప్రేమ శాశ్వతం. ఎందుకండి దేవుని ప్రేమ అంత గొప్పది అంటున్నారు? అసలు దేవుని ప్రేమ ఎందుకు? అసలు దేవుని ప్రేమ ఎందుకు అంత గొప్పది? దేవుని ప్రేమ ఎందుకు అంత శక్తివంతమైనది అని ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను సమాధానం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. పుట్టిన ప్రతి మనిషి కూడా పాపములోనే పుట్టాడు, పాపములోనే పెరుగుతూ ఉన్నాడు, పాపములోనే ఆయన కర్మ జరిగిస్తూ ఉన్నాడు, పాపములోనే ఆయన మరణిస్తున్నాడు. చివరికి ఆ పాపము వలన మనిషి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. పాపము అనే దాని ద్వారా మాత్రమే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఈ మనిషి పరలోకము అనగా దేవుని లోకము, దైవలోకము చేరాలి అంటే ఆ పాపము అనే దానిని పోగొట్టుకొని పరిశుద్ధునిగా మారితే తప్ప దేవుని యొద్దకు చేరలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక ఈ దేవుని దగ్గరికి వెళ్ళే మనిషి కూడా దేవుని చేరాలన్నా, ఆ పరలోకం చేరాలన్నా, ఆ దేవుని యొక్క దగ్గరికి వెళ్ళాలన్నా ఈ మనిషి కూడా పరిశుద్ధుడిగా మారాలి. పరిశుద్ధుడిగా మార్చబడితేనే తప్ప ఆ పరిశుద్ధుడైన దేవుని చేరలేరు. అలాంటిది ఈ ప్రతి మనిషి కూడా పాపము అనే స్వభావము, పాపము అనే ఆలోచన, పాపము అనే తలంపులు, పాపము అనే క్రియల చేత మనిషి జీవిస్తూ చివరికి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ పాతాళం నుంచి తప్పించబడాలి అంటే, ఆ యొక్క నిత్య నరకము అనే దాని నుంచి తప్పించబడాలి అంటే పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా మార్చబడాలి. ఈ లోకంలో మనం పరిశుద్ధంగా మార్చబడాలి అంటే ఏ విధంగా మార్చబడతామండి? ఏ విధంగా మన పాపం పోగొట్టుకుంటూ ఉంటాము? ఏ విధంగా మన శాపం పోగొట్టుకోగలుగుతాము? ఏ విధంగా మనం ఆ పరలోకం చేరగలుగుతాము? ఏ విధంగా మనము ఆ దేవునితో ఉండగలుగుతాము అంటే ఒకే ఒక్క మార్గం అండి. ఇందాక మీతో చెప్పాను కదా, దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించడం ద్వారా, దేవుని యొక్క ప్రేమను నువ్వు తెలుసుకోవడం ద్వారా, దేవునిని ఎంత ప్రేమించాడు, దేవుని కొరకు ఏమి చేశాడు, ఆయనను ప్రేమించి నీ కొరకు ఎంత చేశాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు పశ్చాత్తాపపడి నీ పాపమును ఒప్పుకుంటే నీ తప్ప నువ్వు ఆ పరలోకం చేరలేవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒక చక్కటి ఆహ్వానం ఇస్తున్నాడు. ఏమిటి ఆ యొక్క ఆహ్వానము అంటే, నీవు పాపములో ఉన్నావు, నీ పాపము నుంచి విడిపించగల వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నీ పాపము నుంచి, నీ శాపము నుంచి, ఆ యొక్క దుర్మార్గపు జీవితము నుంచి, అదిగో ఆ నిత్య నరకం నుంచి తప్పించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదండి, ప్రేమ. హల్లెలూయా. ఆయన పేరే ప్రేమ, దేవుని ప్రేమ. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసండి. మనమందరము మన యొక్క పాపమును బట్టి
పాతాళానికి వెళ్తూ ఉంటే, అయ్యో నా బిడ్డలు పాతాళానికి వెళ్ళిపోతున్నారే, అయ్యో నా బిడ్డలు నన్ను చేరలేకపోతున్నారే, నా సన్నిధికి రాలేకపోతున్నారే, నా యొక్క చేతిని పట్టుకోలేకపోతున్నారే అని సాక్షాత్తు దేవుడే మానవ స్వరూపము ధరించి, యేసు ప్రభు వారు ఆయన దేవుడై ఉండి మానవ స్వరూపము, మానవ శరీరము ధరించుకొని ఒక రిక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపముల కొరకు, మనుషులందరి శాపముల కొరకు ఆయన ఒకసారి మరణించాడండి. ఆయన నీ కోసం మరణించాడు. దేవుని ప్రేమ ఈ విధంగా ప్రత్యక్షపరచబడుతుంది. యేసయ్య నీ కోసం మరణించాడు. అదే దేవుని ప్రేమ. జ్ఞాపకం చేసుకోండి. మరణించేంతగా నేను ఎవరైనా ప్రేమిస్తారండి? ఎవరైనా ప్రేమిస్తారా? మరణించేంతగా ప్రేమిస్తారా? ఎవరైనా ఈ లోకంలో నిన్ను ప్రేమించి చస్తాను అని చెబుతారు, కానీ నిజానికి వారు చావరండి. ఎవరు కూడా వారి ప్రాణము ఇచ్చేంతగా నీ కొరకు ఎవరు కూడా చావరు. ఒకవేళ చచ్చినా వాడు తన పాపం, వాడు తన ప్రాణమును వాడు ఒకవేళ చచ్చినా ఆ యొక్క ప్రేమ కొంతకాలం మాత్రమే ఉంటుందండి. ఎవరు కూడా చావరు సాధారణంగా. ఎందుకు ఈ మాట చెబుతున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆయన ఎంత ప్రేమించాడు అంటే, ఆయన ప్రేమ నిన్ను పాతాళం నుంచి తప్పించే ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఆ శాపము నుంచి నిన్ను విడిపించే ప్రేమ. దేవుని యొక్క ఆ ప్రేమ అదిగో ఆ నిత్య నరకం నుంచి నిన్ను తప్పించే ప్రేమ యేసయ్య ప్రేమ. జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైన, ఎంత గొప్పది అంటే, ఆయన నిన్ను ప్రేమించాడు. ఈ లోకంలో నీ బంధువుని అంతగా ప్రేమించలేదు, నీ స్నేహితుడిని అంతగా ప్రేమించలేదు, నీ తల్లిదండ్రుని అంతగా ప్రేమించలేదు. అంతగా దేవుని ప్రేమించాడు. 24 గంటలు కూడా ఆయన ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా నీతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా నీ యొక్క విషయంలోనే ఆయన ఎంతగానో ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా అండి ప్రియ దేవుని బిడ్డలారా? ఆయన నీ గురించి శ్రద్ధ కలిగిన దేవుడు, ఆయన నీ గురించి ఆలోచన కలిగిన దేవుడు, ఆయన నీ విషయంలో ఒక శ్రద్ధ కలిగిన దేవుడు. ఈ లోకంలో తల్లిదండ్రులకు ఒకవేళ శ్రద్ధ ఉండకపోవచ్చు, కానీ నా యేసయ్య మాత్రం నీ గురించి శ్రద్ధగా ఆలోచిస్తున్న దేవుడు. జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని బలి ఇచ్చేసాడండి. తన శరీరం అంతా నలగొట్టుకున్నాడు. తన కాళ్ళన్నీ కూడా మేకులతో గొచ్చబడ్డాయి, తన చేతులు మేకులతో గొచ్చబడ్డాయి, తన శరీరం అంతా కూడా మేకులతో, తన శరీరం అంతా నాగరి చాలా వల్ల దున్నబడింది. తన యొక్క తల అంతా కూడా ముళ్ళ కిరీటంతో దించబడింది. రక్తం కారిపోతూ ఉంది. ఆయన శరీరాన్ని ఇక్కడ శరీరం ఉంది అని తాకడానికి కూడా అవకాశం లేనంతగా, ఇదిగో ఇక్కడ శరీరం ఉంది, ఇక్కడ పట్టుకోవచ్చు, ఇక్కడ చర్మం ఉంది, ఇక్కడ పట్టుకోవచ్చు అని అంటానికి కూడా స్థలము లేక ఆయన ప్రతి చర్మం అంతా కూడా, శరీరం అంతా కూడా చెక్కబడిందండి, దున్నబడింది, కోయబడింది. ఎందుకో తెలుసా? నీవు ఆ నెత్తి నరకానికి వెళ్ళిపోతావేమోనని ఆయన నీ గురించి శ్రద్ధ తీసుకున్నాడు. నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోయి ఏడుస్తావేమోనని, ఆ నిత్య నరకంలో ఏడ కాలిపోతావేమోనని, ఎక్కడ నీవు ఆయన చెయ్యి వదిలిపెడతావేమోనని, ఎక్కడ నీవు ఆ నిత్య నరకానికి వెళ్ళిపోయి ఆ నిత్య నరకంలో కాలిపోతూ ఏడుస్తూ రెక్కలు పెడుతూ కేకలు వేస్తూ ఉంటావేమోనని నా యేసయ్య నీ గురించి శ్రద్ధ తీసుకున్నాడండి. నిన్ను అంతగా ప్రేమించే దేవుడు ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడైనా నీ జీవితాన్ని మార్చుకుంటావేమోనని, ఎక్కడైనా దేవుని ప్రేమను తెలుసుకుంటావేమోనని, ఎక్కడైనా నీ బ్రతుకును మార్చుకుంటావేమోనని ఆయన నీ గురించి ఎంత ఆలోచన కలిగి ఉన్నాడండి. ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా అండి? ఆయన నీ గురించి శ్రద్ధ చూపించే దేవుడు. దేవుని ప్రేమ చాలా ప్రత్యేకమైనదండి. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన 2 చేతులు చాపి కౌగిల్లోకి చేర్చుకునే దేవుడు అండి. 2 చేతులు చాపి, బిడ్డ ఇదిగో బిడ్డని ఎంతగా ప్రేమించాడు, ఇంతగా నా శరీరం అంతా నలగొట్టుకున్నాను, ఇంతగా అవమానపరచబడ్డాను, నిందలు భరించాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ నిత్య నరకానికి వెళ్ళిపోతావో,
ఎక్కడ నువ్వు మోక్షానికి చేరక ఉంటావో. అందుకే నా యొక్క పాపం మీ పాపం అంతటిని కొరకు నేను శిక్ష భరిస్తున్నాను. మీరు చేయవలసింది ఏమీ లేదయ్యా. నా దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడండి, పాప క్షమాపణ, మీ పాపములు ఒప్పుకోండి. కన్నీటితో మీరు చేసిన ప్రతి దుర్మార్గ పనిని క్షమించి యేసయ్యా అని అడగండి, క్షమిస్తాను. నాకు చెప్పుకోకపోయినా మీ పాపములు ఒప్పుకోండి అయ్యా. మీరు చేసే ప్రతి తప్పిదములు ఒప్పుకోండి. ప్రతి శాపము కొట్టివేయబడుతుంది. ప్రతి పాపము మీరు నోటితో మాట్లాడి మీరు ఒప్పుకున్న ప్రతి పాపము కూడా అది మీ వద్ద నుంచి తొలగించబడుతుంది. ఒప్పుకోకపోతే అది మీలోనే దాచబడుతుంది. ఒప్పుకోకపోతే నీవు కప్పుకున్నట్టే లెక్క. ఒప్పుకుంటే అది త్రోసివేయబడుతుంది. ఒకవేళ కప్పుకుంటే నీ మనసులోనే నీ హృదయంలోనే దాచబడుతుంది. ప్రతి పాపాన్ని కనుక నువ్వు ఒప్పుకుంటే ఈరోజు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఆయన ప్రేమ నీ హృదయంలోకి వస్తే నువ్వు దేవుని ప్రేమను పొందుకుంటావు, దేవుని మనస్సును పొందుకుంటావు, దేవుని ఆలోచన పొందుకుంటావు. అదిగో నిత్య నరకు నుంచి తప్పించబడతావు, నిత్య శాపం నుంచి తప్పించబడతావు, ఆ సాతాను కబన హస్తాల నుంచి విడిపించబడతావు, ఆ భయంకరమైన శిక్ష నుంచి తప్పించబడతావు. దేవుని ప్రేమ అంత గొప్పదండి. ఆయన ఈ లోకంలో నీకు దేవుని ప్రేమ నీవు అనుకోవచ్చు, నన్ను ప్రేమిస్తే నాకు అది ఇవ్వు, నన్ను ప్రేమిస్తే ఇది ఇవ్వు, నన్ను ప్రేమిస్తే అది కొనిపెట్టు, నన్ను ప్రేమిస్తే ఇది కొనిపెట్టు అని ప్రేమికులు ఈ లోకంలో మనం చూస్తాయంటే ప్రేమికుడు ఎదుటి వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉందో చూపించటానికి, ఎదుటి వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికి ఈ లోక సంబంధమైన వాటిని వారికి బహుకరణ ఇస్తూ ఉంటాడు, వారికి బహుమానం ఇస్తూ ఉంటాడు. అవునా కాదండి? ఇదిగో నాకు పలానా వ్యక్తి ఇష్టం అనుకో, ఆ వ్యక్తికి నేను ఒక చైన్ కొనిచ్చాను అనుకో, ఆమె మరింతగా నా మీద ఇష్టపడుతుంది. ఇదిగో నేను నా ప్రేమ తనకు తెలియపరచడానికి నేను తనకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకో, తను ఎంతగానో సంతోషపడి నన్ను మరి ఎక్కువగా ప్రేమిస్తుంది. అదే రకంగా మన దేవుడు నీ కొరకు నా కొరకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసండి? యేసు ప్రభువునే గిఫ్ట్గా ఇచ్చాడు. హల్లెలూయా! యేసు ప్రభువునే గిఫ్ట్గా ఇచ్చేసాడు మనకు. యేసు ప్రభువునే గిఫ్ట్గా ఇచ్చేసాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బహుమానాన్ని నువ్వు పొందుకున్నారా? పొందుకోలేదా? యేసు ప్రభు అనే బహుమానానికి ఎప్పుడో ఇచ్చేశాడు, కానీ నువ్వు దాన్ని స్వీకరించలేకపోతున్నావు, దాన్ని తీసుకోలేకపోతున్నావు. ఆ యేసు ప్రభు నువ్వు పట్టుకోలేకపోతున్నావు. యేసు ప్రభుని చేతిని పట్టుకుంటే ఇదిగో నిత్య నరకం నుంచి తప్పించబడతావు. ఆ బహుమానం నిన్ను ఎంతగా ప్రేమించాడు యేసయ్య నీకు ఇచ్చేసాడు ఆల్రెడీ, కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీ పక్కనే ఉంటున్నాడు ఆయన ఎప్పుడు కూడా, ఆయన దగ్గరలోనే ఉంటున్నాడు ఎప్పుడు కూడా, నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా, నీ గురించి శ్రద్ధ తీసుకుంటూనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన త్రోసి వేస్తున్నావా? ఆయన నెట్టి వేస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త, నీ జీవితాన్ని సరి చేసుకో. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో, నేను ఎంతగా నిన్ను గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.